వెంకటపాలెం నుంచి మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు అసెంబ్లీకి బయలుదేరనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, ఓవర్ టు యు. భోగి, మీరు చెప్పినట్లుగానే లోకేష్ గానీ అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెంకటపాలెం నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లో అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఏపీలో తొలిసారిగా జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇక్కడంతా కూడా ఒక పండగ వాతావరణం, ఒక కోలాహలమైన వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఒకసారి చూస్తున్నారు, ప్రస్తుతం అక్కడ దూరంగా కనిపిస్తున్న పసుపచ్చ కండువాలు వేసుకుని ఎమ్మెల్యేలందరూ కూడా కనిపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా లోకేష్ కోసం, చంద్రబాబు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ టీడీఎల్పీ ద్వారం అక్కడే ఉంటుంది. సో అక్కడ చంద్రబాబు రాగానే రిసీవ్ చేసుకోవడానికి వీళ్ళందరూ సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు వచ్చిన తర్వాత ఒక్కసారి కనుక చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ సమావేశాలు అలాగే గవర్నర్ రిసీవ్ చేసుకున్న సమావేశాలు ప్రారంభమైతే ప్రస్తుతం ఇప్పుడే చంద్రబాబు నాయుడు గేట్ 1 ద్వారా ఈ గేట్ 1 ద్వారా అసెంబ్లీలోకి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం చంద్రబాబు కాన్వాయ్. సో చంద్రబాబుని వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, చీఫ్ విప్పులు వీళ్ళందరూ తొలిసారిగా జరుగుతున్న ఈ సమావేశాల్లో ఈ సమావేశాలకు వస్తున్న చంద్రబాబు నాయుడికి స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ సమావేశాలు ప్రారంభమైన తర్వాత కరెక్ట్గా 11 గంటలకు గవర్నర్ ఇక్కడికి చేరుకుంటారు. 11 గంటలకి 5 నిమిషాలకి సభలోకి వచ్చి జాతీయ గీతం ఆలపించిన తర్వాత 11 గంటల 6 నిమిషాలకి గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగిస్తారు. సో ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం మేరకు కానీ రెగ్యులర్గా గవర్నర్ ప్రసంగాల విషయానికి వస్తే గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగే ప్రధానంగా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. పట్టిసీమ వ్యవహారం కానీ, పెన్షన్ల విషయం కానీ, ఇతరత్ర ప్రధానమైన అంశాలు ఏదైతే ఉంటాయో ఆ అంశాలన్నిటి మీద ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉంటాయి. అలాగే గవర్నర్ ప్రసంగంలో ఈ అంశాలను ప్రస్తావించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు మనకు సమాచారం ఉంటుంది. సో మొత్తం మీద చూసుకుంటా ఉంటే ఆ తర్వాత సభ వాయిదా పడిన తర్వాత, గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. సభ వాయిదా పడిన అనంతరం ప్రధానంగా ఏ అంశం అయితే ఉంటుందో బీఎస్సీకి సంబంధించి, అంటే ఏ అంశాల మీద చర్చించాలి అనే దాని మీద ఈ బీఎస్సీ సమావేశంలో చర్చిస్తారు. సో ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం మేరకు బీఎస్సీ సమావేశంలో ప్రతిపక్షం వైపు నుంచి ఎక్కువగా కొంత హడావుడి కానీ, డిమాండ్లు కానీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం మేరకు రకరకాల ఇష్యూస్, కరువు కూడా వేసవకాలం కాబట్టి నీటి ఎద్దడి ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఓవరాల్గా మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే 38 అంశాలను బీఎస్సీలో ప్రస్తావించాలి. ఈ అంశాలన్నింటి మీద కూడా చర్చ జరపాలన్న దిశగా బీఎస్సీలో ప్రభుత్వం ముందు ప్రతిపక్షం డిమాండ్ ఉంచే అవకాశాలు ఉన్నట్లు మనకు సమాచారం అవుతుంది. అలాగే అధికార పక్షం కూడా దాదాపు 28 అంశాలను పరిగణలోకి తీసుకుని వాటి మీద చర్చకు జరిపే ప్రతిపాదన ఒకటి పెట్టనుంది. సో ఓవరాల్గా మనకు అందుతున్న సమాచారం మేరకైతే ఇప్పటివరకు ప్రభుత్వం అయితే 14 పని దినాలను తీసుకొచ్చే 14 పని దినాల ద్వారా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి భావిస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే బీఎస్సీ సమావేశంలో ఈ 14 రోజులు అనేది ఏమాత్రం సరిపోదు, మరికొంత సమయం ఖచ్చితంగా కేటాయించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు జరిగినా కానీ ఎటువంటి చర్చ లేకుండా వాయిదా పడుతున్న పరిస్థితుల్లో ఈ అంశం మీద ప్రధానంగా వివిధ అంశాల మీద ప్రధానంగా ఎమ్మెల్యేల ఫిరాయింపు కానీ, అలాగే రోజా సస్పెన్షన్ వ్యవహారం కానీ, ఇతరత్ర ప్రజా సమస్యల అంశం మీద అన్నిటి మీద కూడా చర్చించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని మీద ఖచ్చితంగా చర్చించాలి. మరింత ఎక్కువ సమయం కావాల్సిన అవసరం ఉందన్న భావన అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో దీని మీద బీఎస్సీ సమావేశంలో ఎటువంటి చర్చ జరుగుతుందా అన్న దాని మీద మాత్రం కొంత ఆసక్తికరమైన ఉత్కంఠత నెలకొందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ప్రస్తుతం అలాగే ఇక్కడ ఇప్పటికే మీడియా పాయింట్ లోకేష్ రావడం జరిగింది. ఒకసారి కనుక మనం విజువల్స్ చూస్తే కొద్దిసేపు నామినేషన్ దాఖలు చేయడానికి లోకేష్ వచ్చారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు కానీ, టీడీపీ పార్టీకి సంబంధించిన నేతలు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మరి కాసేపట్లో అంటే 10 గంటల 39 నిమిషాలకు నామినేషన్ పత్రాల మీద లోకేష్ సంతకం చేస్తారు. 11 గంటల 9 నిమిషాలకు అధికారికంగా ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. సో దీనికి సంబంధించి అంటే ఆయనతో పాటుగా మిగతా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నామినేషన్ ఇవాళే దాఖలు చేస్తున్నారు. దాంతోపాటుగా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు, అలాగే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆళ్ల నాని కానీ, గంగుల ప్రభాకర్ రెడ్డి వీళ్ళు కూడా నామినేషన్ పత్రాలను ఇవాళే దాఖలు చేయనున్నారు. మరి కాసేపట్లో ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దానికి సంబంధించిన హడావుడి కానీ దాదాపు ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. భోగి, థ్యాంక్ యూ పిఎంఆర్.